హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ 6 o'clock అయితే పొద్దున్నే లేచి నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను పొద్దున లేచి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పొద్దున ఇల్లంతా కడుగుదామని చెప్పి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లంతా కడిగేసిన తర్వాత మోటార్ వేసి పైపు చెట్లకైతే నీళ్ళు పడుతున్నాను. ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా, చెట్లకు పొద్దున సాయంత్రం పట్టినా ఫుల్ నీళ్ళు పట్టినా అవి ఎందుకో ఆరిపోతూనే ఉన్నాయి. ఎండకి అంత వేడి వస్తుందన్నమాట. ఇంకా చెట్లకైతే వాటర్ ఎంత పట్టేసిన తర్వాత పక్కకి అవన్నీ రాళ్ళు అన్నీ అంతా గందరగోళంగా అయిపోయినాయి అనమాట. అంటే కొంచెం జరిపినట్టు అయిపోయినాయి. ఆ పందులు అవి వస్తాయని చెప్పినా కదా, ఇంకా పందులేమో వాటర్ మంచి చల్లగా పట్టేసరికి ఆ పందులు వచ్చి అందులో కూర్చుంటున్నాయి. ఇంకా ఒక్కొక్కసారి చూసినప్పుడు కొడతా కానీ చూడనప్పుడు అయితే అవి మంచిగా పడుకుంటాయి అనమాట అక్కడ. ఇంకా రాళ్ళన్నీ ఎక్కడెక్కడ చిందరవందర చేసినాయి అని చెప్పి కొంచెం జరుపుతామని చూసినా, కానీ అవి పెద్దగా ఉంటాయి రాళ్ళు. నాకైతే జరగలేదు. ఒక చిన్న అయితే జరిపేసి వాటర్ అయితే పట్టేసి అవి కడుగుతున్నాను అనమాట. ఇంకా అవి అప్పుడప్పుడు మేము దానిపైనే కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటాం, నేను మా ఫ్రెండ్స్ అయితే. ఇంక ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కాబట్టి బయట అయితే కూర్చోవట్లేదు. ఇంకా మా కొంతమంది ఫ్రెండ్స్ అయితే లేరు. ఇంకా మేమైతే మా సంధ్య కూడా ఈరోజు లేదు, బయటికి వెళ్ళింది అనుకుంటా. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ చెట్లకైతే వాటర్ పట్టేసి ఇంకా పిల్లలకి పాలైతే పోసేసి నేను ఉప్మా వేద్దామని అయితే అనుకుంటున్నా. చాయ్ అయితే పెట్టుకోలేదు ఇంకా. ఫస్ట్ అయితే ఇల్లు అయితే కడుగుదామని చెప్పి ఇల్లు అయితే కడిగేసిన అనమాట. ఇల్లంతా కడిగేసి ఫ్యాన్ వేసి ఆరబెట్టి పిల్లల్ని బయట నించోమని చెప్పిన. ఇంకా వాళ్ళైతే బయట నాతో పాటు చెట్లకు నీళ్ళు పడుతుంటే బయట నించున్నారు. మెట్ల సైడ్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా లోపలికైతే ఫైనల్గా లోపలికి వచ్చేసి ఇంకా ఆరిపోయింది, కొంచెం ఆరింది. వాటర్ అయితే తూడ్చేసి ఇంకా లోపలికి వచ్చి పాలు అయితే పెట్టేసిన. పిల్లలకి పాలు కూడా వేయలేదు. ఇంకా 7:30 అవుతుందనమాట టైం వచ్చేసి. ఇంకా వాళ్ళకి పాలు అయితే పోసి నేను మిగిలిన పాలల్లో టీ అయితే పెట్టుకుంటా. సో ఇంకా మాకైతే కిటికీలో కొంచెం విండోలో నుంచి అయితే ఫుల్ ఎండ వస్తుంది అనమాట. అంటే ఎండ వస్తే కొంచెం మంచిగా కనిపిస్తుంది, వీడియోలో మాత్రం అట్లా కనిపిస్తుంది. ఇంకా అది నేను బయట నుంచి మాకు విండోకి కిటికీ లాంటివి ఏం లేవని చెప్పి నేనైతే ఆ క్లాత్ బట్టలు అవి పెడతాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడతాను అనమాట. ఇప్పుడైతే క్లాత్ అయితే కప్పేసిన, ఎందుకంటే అప్పుడప్పుడు తీయడానికే అవైలబుల్ ఉంటుంది అనమాట. కొంచెం చీకటిగా ఉన్న కరెంటు పోయినా కొంచెం అది ఓపెన్ చేసుకుంటే మాకు వెలుతురు వస్తుంది కిచెన్లోకి, అందుకని చెప్పి అదైతే అట్లా క్లాత్ అయితే పెట్టేసిన. ఇక క్లాత్ పెట్టకుంటే బాగుంటుంది కానీ దుమ్ము అయితే వస్తుంది అనమాట. పక్కకి ఇండ్లు ఉంటాయి కదా, వాళ్ళ అంత చెత్త ఊడ్చినా కొద్దీ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా స్టీల్ డబ్బాల మీదకి అంతా పడిపోతుంది అని చెప్పి, గ్యాస్ బండ మీద కూడా పడుతుంది అని చెప్పి నేనైతే అట్లా కవర్ చేస్తాను అనమాట. ఇంకా పిల్లలకైతే ఉప్మా వేసి ఇచ్చి ఫైనల్గా వాటర్ అయితే పోవట్లేదు అని చెప్పి ముందట చెత్త ఆగింది. సో అది అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాటర్ అయితే పట్టలేదు, మోటర్ వేసిన ఇక చెట్లకు నీళ్ళు పట్టుకుంటూ ఉంటే ట్యాంక్ అయితే నిండిపోయిందని చెప్పి బంద్ చేసిన. ఇంకా వాటర్ అయితే తాగడానికి పట్టలేదు అనమాట. సో ఫైనల్ వాటర్ అయితే పట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అయితే కర్రీ అయితే చేద్దామని చెప్పి లోపలికి వచ్చేసిన. పిల్లలకైతే ఉప్మా చేసిన, కొద్దిసేపు ఆగుతారని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను కర్రీ అయితే వండుదామని చెప్పి ఇక్కడ కర్రీకి అన్నీ కట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇంకా కర్రీ వేద్దామని చెప్పి లోపలికి వచ్చేసిన. ఇంకా సదరలేదు, ఇంకెక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి, తోమేసినాయి గిన్నెలు అయితే బోర్లీలే అనమాట. ఇంకెక్కడక్కడనే ఉన్నాయి. ఫస్ట్ అయితే వంట చేద్దాం, అప్పటికే లేట్ అయిపోయింది, 11:30 12 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా నేను టకటక అయితే వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా కొంచెం బట్టలు కూడా ఉన్నాయి కుట్టేటివి అని చెప్పి టకటక అయితే వంట చేస్తున్నాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసిన, ఇంకో సైడ్ అయితే కర్రీ అయితే పెట్టేసిన. ఇంకా ఇక్కడైతే విండో వస్తుంది కదా, కొంచెం బ్లర్గా కనిపిస్తుంది అంటే వెలుతురికి. ఇంకా నెక్స్ట్ అయితే వంట అయితే ఫినిష్ అయిపోయింది, పిల్లలకి తినిపించేసిన, నేను కూడా తినేసిన. ఇంకా బట్టలు కొన్ని ఫోల్డ్ చేసేటివి ఉన్నాయి అండ్ కొన్ని స్టిచ్ చేసిన వాటికి బటన్స్ వేయాలన్నమాట. సో అవైతే డ్రెస్సులు అయితే వేస్తున్నాను. వైట్ డ్రెస్సులు ఈసారి ఎక్కువ ఇచ్చారు. ఆ వైట్ డ్రెస్లకు అయితే ఇంకా బటన్స్ వేద్దామని చెప్పి తీస్తున్నా. ఇంకా మా చిన్నోడైతే అటు ఇటు ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మా పెద్దోడైతే నాకు వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్ అయితే వేయండి. కామెంట్స్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.